చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడో చూడండి. హైదరాబాదులో ఇంట్లో కూర్చుంటాడు, కాలు బయట పెట్టకుండా వేరే రాష్ట్రాల్లో ఇచ్చిన వాళ్ళ ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోలన్నీ తెప్పించుకుంటాడు. ఏ హామీలు అక్కడ బాగా పనిచేశాయి, ఏ పార్టీలు ఏ హామీలు ఇచ్చాయి అని చెప్పి వాళ్ళ హామీలన్నీ తీసుకుని ఒక కిచిడీ చేసి ఒక మేనిఫెస్టో రూపంలో తీసుకొస్తాడు. మన మేనిఫెస్టో ప్రజల కష్టాల నుంచి, ప్రజల కష్టాలను చూసి వారి కష్టాల నుంచి మన మేనిఫెస్టో పుట్టింది. వారి కష్టాలకు ఓ సమాధానం వెతుకుతూ మన మేనిఫెస్టో పుట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో హైదరాబాదులో పుట్టింది. వేరే రాష్ట్రాల్లో ఏమేం జరుగుతా ఉన్నాయి, ఏం ఎన్నికలు జరుగుతా ఉన్నాయి, ఆ పార్టీలు ఏం చెప్పాయి, ఏది బాగుంది అని చెప్పి కిచిడీ చేసి వాళ్ళ హామీలన్నీ కలిపి ఒక మేనిఫెస్టో రూపకంలో తీసుకొచ్చాడు. ఆ హామీలన్నీ కూడా నిజంగా అమలు చేసే అవకాశం, పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా, చేయగలుగుతామా, అలా చేయగలుగుతామా అనే ఆలోచన కూడా ఈ మనిషికి చంద్రబాబు నాయుడు గారికి ఉండదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.